రైట్, మరొక నియోజకవర్గం చూద్దాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అత్యంత కీలకమైన రాజకీయ నియోజకవర్గం భూపాలపల్లి. పారిశ్రామికంగా ప్రాధాన్యత పొందిన ప్రాంతంగా గుర్తింపు పొందింది. 2014లో టీఆర్ఎస్ అభ్యర్థి సిరికొండ మధుసూదనాచారి ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి గండ్రా వెంకటరమణారెడ్డిపై 7,214 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ఇక 2018లో కాంగ్రెస్ అభ్యర్థి గండ్రా వెంకటరమణారెడ్డి విజయం సాధించారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి గండ్రా సత్యనారాయణరావుపై 15,635 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ఇక అదేవిధంగా 2023లో కాంగ్రెస్ అభ్యర్థి గండ్రా సత్యనారాయణరావు భారీ విజయంతో రాజకీయ సమీకరణాలను మార్చిన ఎన్నిక. బీఆర్ఎస్ అభ్యర్థి గండ్రా వెంకటరమణారెడ్డిపై 52,699 ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. గండ్రా సత్యనారాయణరావు, గండ్రా వెంకటరమణారెడ్డి మధ్య దశాబ్దాల ఆధిపత్య పోరు కొనసాగుతోంది. పార్టీ ఫిరాయింపులు, యాంటీ ఇన్కంబెన్సీ, కాంగ్రెస్ గ్యారంటీల ప్రభావం 2023 ఫలితాల్లో కీలక పాత్ర పోషించాయి. 2023 ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించిన గండ్రా సత్యనారాయణరావు ప్రస్తుతం భూపాలపల్లి రాజకీయాల్లో కీలక నేతగా కొనసాగుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పట్టు, కాంగ్రెస్ అధికార బలం, స్థానిక సమస్యలపై అవగాహన ఆయనకు ప్రధాన బలాలుగా నిలుస్తున్నాయి. మరోవైపు భారీ అంచనాలు, బీఆర్ఎస్ కేడర్ ప్రభావం, అటవీ ప్రాంతాల అభివృద్ధి సవాళ్లు, యువత ఉపాధి అంశాలు భవిష్యత్ రాజకీయాల్లో కీలక పరీక్షగా మారనున్నాయి. మరి ఎమ్మెల్యే బలం, బలహీనతలేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా రాజకీయ బలం చూద్దాం. గ్రామీణ స్థాయిలో గట్టి ముద్ర. గండ్రా సత్యనారాయణరావుకు భూపాలపల్లి నియోజకవర్గంలోని గ్రామాలు, మండలాలతో దీర్ఘకాల అనుబంధం ఉంది. రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా స్థానిక సమస్యలను దగ్గరగా తెలిసిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తిగత పరిచయాలు, ప్రజలతో నేరుగా మమేకమయ్యే తీరు ఆయనకు ప్రత్యేక బలంగా మారింది. ఇక మరొక అంశం అధికార పార్టీ అనుకూలత. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటం ఆయనకు అదనపు రాజకీయ బలం. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు, నిధుల కేటాయింపుల విషయంలో ప్రభుత్వ మద్దతు లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నియోజకవర్గ అవసరాలను నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశం కూడా కలుగుతోంది. ఇక మరొక అంశం రైతులకు నమ్మకమైన పేరు. వ్యవసాయం ఆధారంగానే జీవించే కుటుంబాలు అధికంగా ఉన్న భూపాలపల్లిలో రైతు సమస్యలపై స్పందించే నాయకుడిగా గుర్తింపు ఉంది. సాగునీరు, పంటల సమస్యలు, రైతు సంక్షేమం వంటి అంశాలపై నిరంతరం స్పందించడం వల్ల గ్రామీణ ఓటర్లలో మంచి ఆదరణ ఉంది. ఇక సమీకరణాల సూత్రధారి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర సామాజిక వర్గాల మధ్య సమతుల్యత సాధించగల నాయకుడిగా గుర్తింపు ఉంది. వివిధ వర్గాల నాయకులతో సమన్వయం కొనసాగిస్తూ రాజకీయంగా విస్తృత మద్దతు కూడగట్టగల సామర్థ్యం ఆయనకు ప్లస్ పాయింట్గా మారింది. ఇక జిల్లా రాజకీయాల్లో ప్రభావవంతమైన స్వరం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రాజకీయాల్లో చురుకైన నాయకుడిగా కొనసాగుతున్నారు. జిల్లా స్థాయి అంశాలపై స్పష్టమైన వైఖరి తీసుకోవడం, ప్రజా సమస్యలను బహిరంగంగా ప్రస్తావించడం వల్ల ఆయన రాజకీయ ప్రాధాన్యం పెరిగింది.